నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇరకాటంలో పడ్డారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఇటీవల ఈ నెల 18వ తేదీన పల్నాడులో ఆయన పర్యటనకు సంబంధించినటువంటి అంశాల్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఢీకొని ఒక వ్యక్తి చనిపోవటం. ఇప్పుడు ఇది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది. ముందు భాగంలో చక్రం కింద పడిపోయినటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత రకరకాల మా వెహికల్ కాదు, నేను ప్రయాణిస్తున్న వెహికల్ కాదు, మా అధినేత సంబంధం లేనటువంటి వ్యవహారం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలంతా దానికి సంబంధించి ఊదరగొట్టారు. అయితే తాజాగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ సతీష్ కుమార్ ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో ఈ కేసులో A2గా ఉన్నారు. త్వరలోనే అరెస్టు కాబోతున్నారు. ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి ఆయన్ను ఎలా అయినా అరెస్ట్ చేయాలనే డిమాండ్. ఇప్పటికే 6గురిపై కేసు నమోదైంది. కొంతమందిపై స్టేట్మెంట్ తీసుకున్నారు. దాదాపుగా అందరూ కూడా పరారీలో ఉన్నారు అనేది వినిపిస్తుంది. తాజాగా నోటీసులు ఇవ్వడానికి తాడేపల్లి ఆయన నివాసానికి వెళ్ళినటువంటి పోలీసులకు సార్ లేరు, బెంగళూరు వెళ్ళారు అనేది ఒకటి వినిపించిందంట. అంటే ముందే గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారు అనే బాగా వినిపిస్తుంది. అయితే పోలీసులు కూడా ఒక 2 ప్రత్యేకమైనటువంటి బృందాలని బెంగళూరుకి పంపించే యోచనలో ఉన్నారు. ఎందుకంటే ఒక అమాయకమైనటువంటి వ్యక్తి ప్రాణాలు బలిగొన్నారు. అది ఏ అంశానికి సంబంధించినప్పటికైనా అది తప్పు. కనీసం చూసుకోకుండా ఆ కారు డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్గా అతను ఎంతో కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నారట. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఆయనకు సంబంధించినటువంటి వివరాలు లేవనేది కూడా బాగా వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఏదైతే పర్యటన ఉందో ఆ పర్యటన మీద కూడా రకరకాల విమర్శలు, ఆరోపణలు. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే చనిపోయాడు, అతనికి విగ్రహం ఏర్పాటు చేయాలి, ఈ రకమైనటువంటి కుటుంబాన్ని వాదార్చాలి. సరే, ఎవరి మరణం అయినా అది బాధాకరమైనటువంటి అంశమే ఆ కుటుంబానికి. కాబట్టి దాని మీద రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు, ఆ అభిమానులు దాదాపుగా పోలీసులు ఇచ్చినటువంటి ఆ వాహనాలు తక్కువ, కానీ దాదాపు 50కి పైగా ప్రత్యేకమైనటువంటి వాహనాలు, కాన్వాయ్లు రకరకాలుగా రాద్ధాంతం చేశారు, అడావడి చేశారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రయాణిస్తున్నటువంటి వాహనం కింద పడే అతను చనిపోయాడు. ఇప్పుడు విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. చక్రం కింద ఆయన పడిపోవడం, తీవ్ర గాయాలతో హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, చనిపోయాడు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ సరే ప్రతిపక్ష హోదా లేదు, మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఫైట్ చేయట్లేదు అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? కొంతమంది ప్రాణాలు పోవడానికి కారకులు అవుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? తాజాగా ఆయన సోదరి షర్మిల, ఆవిడ ఎప్పటి నుంచో చూస్తుంది, ఏదన్నా అవకాశం దొరికితే ఏదో రకంగా మనం ఆయన మీద బురద జల్లాలి అని. జరుగుతున్నటువంటి పరిణామాలు గతంలో జరిగినవి కూడా మనకు తెలుసు. సో ఇటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వటం, ఆ వాహనంలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు, అది వేరే కాన్వాయ్ అని చెప్పి. ఈ వ్యవహారానికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 6గురిపై కేసు నమోదైంది. అంబటి రాంబాబు, విడుదల రజని, పేర్ని నాని ఇలా. కానీ A2గా జగన్మోహన్ రెడ్డిని పెట్టారు. ఆయనైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా మారింది. గత 5 ఏళ్లలో చేసినటువంటి అక్రమాలు, అవినీతికి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించి కొంతమంది జైలుకి వెళ్తున్నారు, మరికొంతమంది విచారణకు వెళ్తూ వస్తున్నారు రోజు. ఇలాంటి క్రమంలో పార్టీలో ఉన్నటువంటి కేడర్ కూడా మనకి ఎందుకులే, అవసరమా రాజకీయాలు, మనకి సైలెంట్గా ఉంటే పోలా అన్న ఒక ధోరణిలోకి వెళ్ళిపోయారు. ఎక్కడా కూడా వారు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఆ సో కాల్డ్ పర్సన్స్, సెలెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, జోగి రమేష్ కానీ, వీళ్ళు మాత్రమే మాట్లాడుతుంటారు. ఇంకెవ్వరూ కూడా
మాట్లాడట్లా. సో ఇటువంటి సందర్భంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో మారబోతుంది. మరి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా అరెస్టు చేయాలనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఆసక్తికరంగా మారేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.